హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జిల్లా కోర్టు నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి టైపిస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. అంటే స్టెనోగ్రఫీ టైపిస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతేకాకుండా జస్ట్ మీరు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కంప్లీట్ చేస్తే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టెనో అండ్ టైపిస్ట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కరీంనగర్ యూనిట్కి సంబంధించి మనకు టైపిస్ట్కు లేదా స్టెనోగ్రఫీకి సంబంధించిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. అంతేకాకుండా అప్లికేషన్స్ షెల్ బి ప్రిస్క్రిప్టెడ్ పర్ఫార్మ్ అండ్ టు ది సెండ్ టు ది ఫాలోయింగ్ అడ్రస్ బై ది రిజిస్టర్డ్ పోస్ట్. అంటే మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ ఓన్లీ, అంటే ఏదైనా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క డీటెయిల్స్. ఇంకా ఎలా అంటే ఏ డేట్ కల్లా అంటే మీకు 19/7/2025 నుంచి 5/8/2025 ఈ మధ్యనైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా పోస్టల్ ద్వారా కానీ లేదా కవర్ లెటర్ అంటే పోస్టల్లో రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా కొరియర్ ద్వారా కానీ ఈ రెండిట్లలోనూ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్లికేషన్ షెల్ బి అడ్రస్డ్ టు ది చైర్ పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నోయానో సేవా సదర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిసెస్ కరీంనగర్. ఈ అడ్రస్కి అయితే మీరు అంతే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే ది ఎగ్జామినేషన్ అంటే ది డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ బి హోస్టెడ్ టు ది డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్. అంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లో అయితే ఎప్పుడు ఎగ్జామ్ అనేది మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారనమాట. ఆ వెబ్సైట్ యొక్క లింక్ మన ఛానల్ కిందనే అంటే ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. అలాగే నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళకైతే కొరియర్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయండి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్తే ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే 19/7/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5/8/2025 లోపు అయితే ఆన్లైన్లో అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే ఇష్యూస్ ఆఫ్ హాల్ టికెట్ మీకు పంపించిన తర్వాత మీకు హాల్ టికెట్ అయితే పంపిస్తారనమాట. ఎప్పుడంటే 14/8/2025 అయితే వాళ్ళకి వెబ్సైట్లో అయితే మనకు హాల్ టికెట్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎవరైతే డాక్యుమెంట్స్ పంపించారో వాళ్ళకి మాత్రం. ఇంకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి స్టెనోగ్రఫీ లేదా టైపిస్ట్కి సంబంధించింది అనమాట. మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్. ఎవరైతే ఆర్ట్స్ కానీ అంటే డిగ్రీ ఆర్ట్స్ కానీ సైన్స్ గ్రూపు అంటే సైన్స్ లేదా కామర్సు లేదా లా ఆఫ్ యూనివర్సిటీ వీటిలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మస్ట్ హ్యావ్ పాస్డ్ ది గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ ది స్పీడ్ ఆఫ్ 120 words per minute ఇన్ ఇంగ్లీష్. అంటే షార్ట్ హ్యాండ్లో ఒక నిమిషానికి మీరు 120 పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. షార్ట్ ఆర్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్. ది షార్ట్ అండ్ లోవర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి కన్సిడర్డ్. అంటే వాళ్ళు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అనుకో ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ విత్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ది స్పీడ్ ఆఫ్ 45 words per minute. అంటే ఒక నిమిషానికి మీరు 45 పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. ఇట్ నాట్ అవైలబుల్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ ది టైప్ రైటర్ లోవర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి కన్సిడర్డ్. అంటే లోవర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైపింగ్ వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారని మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు అనమాట. అలాగే లెజిస్లేటివ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి candidate shall not be eligible to appointment if they do not possess adequate knowledge to the language or language to the district in which they are to be appointed. అంటే దీనికి సంబంధించి మనకు అవి
డీటెయిల్స్ అనమాట. ఏది ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఉన్నారో అంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించింది, అంటే లాంగ్వేజెస్కి సంబంధించింది అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ది ఇండివిజువల్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్. అంటే ఎవరైతే 18 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే అండ్ మస్ట్ నాట్ బి కంప్లీటెడ్ 34 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆన్ ది ఫస్ట్ డే. అంటే ఎవరికైతే 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ది రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇస్ రెస్పెక్టెడ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఆర్ ది ఒరిజినల్ ట్రైబర్స్కి సంబంధించింది అయితే బీసీకి మొత్తం 5 ఇయర్స్. మిగతా వాళ్ళకైతే డిఫరెంట్లబుల్ ఏబుల్డ్ పర్సన్స్కి సంబంధించింది అయితే 10 సంవత్సరాలు అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి ది సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది పోస్ట్ స్టెనో లేదా టైపిస్ట్ విల్ బీ ది మాన్యువల్ ఎగ్జామినేషన్. అంటే ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా మమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకా అపాయింట్మెంట్కి సంబంధించి కూడా అంటే ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ బీసీ వాళ్ళకైతే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 400 రూపీస్ అయితే మనకు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మీకైతే హాల్ టికెట్ ఇవైతే పంపిస్తారు ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకా అప్లై చేసే పీడిఎఫ్ ఫాము మొత్తం అంటే ఈ నోటిఫికేషన్ లింకు, పీడిఎఫ్ ఫాము, అఫిషియల్ వెబ్సైట్ లింకు అన్నీ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండైతే వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.